జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ కురుస్తున్న భారీ వర్షానికి పూర్తిగా ముంబై నగరం అంతా కూడా వరదలు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ తెల్లవారుజాము నుంచి ఇంకా ఎడతెరిపి లేకుండా వస్తున్నటువంటి భారీ వర్షానికి, కుండపోత వర్షానికి అక్కడ నగరం అతలాకుతలమైపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా భారత వాతావరణ శాఖ ఐఎండీ ముంబై నగరానికి శివారు ప్రాంతాలకి తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ చాలా వరకు కాలనీలన్నీ కూడా రోడ్ల మీద కూడా పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుంది. నదుల మాదిరిగానే ప్రవాహం అక్కడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల మినహా అన్ని ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ BMC కార్యాలయాలకు నేడు సెలవు కూడా ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దంటూ కూడా BMC గట్టిగా సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. దీంతో అక్కడ ఏ రకంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వమే మొత్తం అక్కడ మున్సిపల్ కమిషనే అలర్ట్ అయిపోయి అందరికీ సెలవులు ప్రకటించిందంటే ఎంత భయంకర పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయో వరదలతోటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక భారీ వర్షాల ప్రభావం కారణంగా రవాణా వ్యవస్థ పైన కూడా తీవ్రంగా ప్రభావం పడింది. సెంట్రల్ రైల్వే లైన్లో రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయం నుంచి కూడా బయలుదేరవలసినటువంటి 155 విమానాలు, నగరానికి రావాల్సినటువంటి 102 విమానాలు ఆలస్యమైనట్టుగా ఫ్లైట్ రాడర్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, విమానాల రాకపోకలలో జాప్యం జరుగుతుందని ఇండిగో సంస్థ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక పూర్తిగా మిగతా నగరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. నగరంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అంధేరి వెస్ట్లోని SV రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సియాన్లోని గాంధీ మార్కెట్, దాదర్, TT, ముంబై సెంట్రల్ వంటి ప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వసాయిలోని మితాఘర్ ప్రాంతంలో అయితే వరద నీటిలో దాదాపు 200 నుంచి 400 మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. నేటి ఉదయం 8 గంటలతో ముగిసినటువంటి 24 గంటల వ్యవధిలో విక్రోలీలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బైకుల్లాలో 241.0 మిల్లీమీటర్లు, శాంత్రా కూజ్లో 238.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై నగరం మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమలం అవుతున్నాయి. రోడ్లపైన కూడా పూర్తిగా వాహనదారులకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాటర్తో మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా అక్కడ ముంబై ప్రస్తుతానికి వర్ష బీభత్సానికి అతలాకుతలంగా మారింది. ప్రజలెవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజీలు, స్కూళ్ళకు హాలిడే ప్రకటించి కొన్ని ఆఫీసెస్ కూడా సెలవు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ముంబై రెడ్ జోన్లో కొనసాగుతుంది. భారీ వర్ష బీభత్సానికి అక్కడ ప్రజలైతే కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.